అపురూపమైన ఆలోచనలకు అక్షర రూపాలు సంస్కృత సుభాషితాలు. ఇప్పుడు మరొక సుభాషితాన్ని విందాం. ఆధునిక కాలంలో ఎల్లలు లేని ఎలక్ట్రానిక్ ప్రపంచంలో మనమందరం జీవిస్తున్నాం. అనాదిగా మన భారతీయ వాంగ్మయం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు అనేక సుభాషిత శ్లోకాల్ని మన కోసం అందించాయి. అత్యుత్తమమైనటువంటి ఆ శ్లోకాలలో చెప్పినటువంటి విషయాలని ఆచరిస్తే మన జీవితం కూడా ధన్యమవుతుంది. ప్రతి మనిషి తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు సంస్కృత వాంగ్మయం ఎంతగానో ఉపకరిస్తుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే, అనేక సందర్భాలలో తోడు నీడగా నిలిచి ముందుకు నడిపించేటువంటి సాహిత్యం సంస్కృత సాహిత్యం. కేవలం ప్రకృతి ఆకృతి వర్ణనలే కాదు, మనం జీవితంలో ఎలా ప్రయాణం చేయాలి, ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకోవటానికి మనం ఏం చెయ్యాలి, ఇలాంటి అనేక విషయాలని మనకి సంస్కృత శ్లోకాలు తెలియచేస్తున్నాయి. ధర్మం ధర్మం అని అందరం వింటూ ఉంటాం. మరి అన్ని ధర్మాల యొక్క సారం ఏంటి? ఎవరేమైనా చెప్పినా ఇది ధర్మం కాదు అంటాం, ఆ ధర్మశాస్త్రం అలా చెప్పలేదు అంటాం. ధర్మాలన్నీ చెబుతున్న సారం ఏమిటి అని ఆలోచించినప్పుడు పద్మపురాణంలోని ఒక శ్లోకం కమనీయమైనటువంటి భావాన్ని రమణీయంగా అందిస్తుంది. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చాప్యవధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ధర్మ సారాన్ని చెబుతూ ఉన్నాను, విను. శ్రుత్వాప్యవధార్యతాం, శ్రుత్వాపి, విని ఆ తరువాత దానిని చక్కగా ఆలోచించి నిశ్చయించుకో, ఏమి వాస్తవం అని గ్రహించు. అంతేకాదు సుమా, ఆచరించు అని చెప్తుంది. ధర్మసారం చెబుతున్నాను, ఆ ధర్మసారం ఏమిటో విని ఆచరించు. ఏంటయ్యా అది అంటే, ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఆత్మనః, నీకు కష్టం కలిగించేటువంటి పని, నీకు ఇబ్బంది కలిగించేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనిని పరేషాం, ఇతరులకు, న సమాచరేత్, దానిని చెయ్యకు. అన్ని ధర్మాల సారం చెప్తున్నాడండి. నీ మనస్సుకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో ఆ పనిని ఇతరుల పట్ల ఆచరించకు. ఎన్ని ధర్మాలు చెబుతున్నటువంటి సారం ఇది. అనంత వాంగ్మయం చెబుతూ ఉన్నటువంటి ధర్మసారం ఇది. మనం చూసినట్లయితే ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, ఇతరులకు కష్టాలు కలిగించటం, ఇతరులు బాధపడేలాగా మాట్లాడడం మనం చేస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, ఎవరైనా మనల్ని వేళాకోళంగా చేసినప్పుడు మనం బాధపడతాం. అరరే, నేను ఎవరైనా నన్ను నిందిస్తుంటే, నన్ను వేళాకోళం చేసి మాట్లాడుతుంటే నేను బాధపడుతున్నాను కదా, మరి ఇతరులను కూడా నేను అలాగే బాధ పెట్టకూడదు కదా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా అని మనిషి భావించాలి అని ఈ సుభాషిత శ్లోకం చెబుతుంది. మానవ జీవిత సారాన్ని కాచి వడబోసినటువంటి సుభాషితం ఇది. ప్రతి మనిషి తన జీవితంలో అన్వయించుకొని ఆచరించదగిన గొప్ప సూక్తి. ఈ సూక్తి చంద్రికలు మన జీవితాన్ని వెన్నెలమయం చేస్తాయి. అయితే కేవలం వినడం ద్వారా కాదు, వాటిని ఆచరించగలగాలి. అలా ఆచరించినప్పుడే సార్థక్యం కలుగుతుంది. ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు కూడా ఈ భాగాన్నే తీసుకొని, ఈ రమణీయమైన ఉదాత్త భావాన్ని తీసుకొని చాలా చక్కగా చెప్పారు. ఒరులేయవి యొనరించిన నరవరా అప్రియము తన మనంబునకగు తానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇదే భావన. ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధపడతావో, ఇతరుల పట్ల అలా నువ్వు ప్రవర్తించకుండా ఉండటమే అన్ని ధర్మాల యొక్క సారం. ఈ ధర్మ సారాన్ని మనం గ్రహించాలి. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చాప్యవధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్.
ఎంత చక్కటి భావాన్ని చెప్పిందండి ఈ సుభాషితం. మరి మీరు కూడా కంఠస్థం చేసి మీ మనసులో భద్రపరుచుకుంటే ఈ సుభాషితం విలువ ఏంటో మీరందరూ కూడాను గ్రహించగలుగుతారు. ఒక్కసారి నెమ్మదిగా మది గదిలోకి ఈ సుభాషితాన్ని ఆహ్వానించుకుందాం. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చాప్యవధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని అందించేందుకు ప్రకృష్టమైన ప్రబలమైన సాధనం రామాయణం. రామాయణం పారాయణం చేసి దేదీప్యమానమైనటువంటి గుణాలను అందుకున్న దేశం మన భారతదేశం. ఈ సుభాషితానికి చక్కటి అంశం మనకి రామాయణంలో కనిపిస్తుంది. రామాయణంలో రావణాసురుడు సీతమ్మని అపహరించుకొని వెళ్ళి లంకలో ఉంచిన సందర్భంలో సీతమ్మ వారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మగతమైనటువంటి అంశం మనం అర్థం చేసుకోవాల్సింది. రావణాసురుడు సీతమ్మని చెడు దృష్టితో చూస్తున్న సందర్భంలో సీతమ్మ ఇచ్చినటువంటి ఉపదేశం ఆత్మానం ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం అని చెప్పింది తల్లి. ఓ నిశాచరుడా, ఓ రాక్షసరాజా, ఇతరుల యొక్క భార్యలని స్పృశించాలి అనేటువంటి కోరికతో నువ్వు ఉన్నావు కదా. ఆత్మానం ఉపమాం కృత్వా, నీ ఇల్లాలని ఎవరైనా స్పృశిస్తేనో, నీ ఇల్లాలని ఎవరైనా బాధ పెడితేనో నీ మనస్సు ఎలాగైతే బాధపడుతుందో అలాగే ఇతరుల యొక్క భార్యల పట్ల కూడా నువ్వు ప్రవర్తించు అని సీతమ్మ చెప్పింది. ఈ విషయం ఎంత ఉదాత్తమైన భావాన్ని తెలియచేస్తుంది. పరస్త్రీల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ సీతమ్మ తెలియచేసింది. రామాయణ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడాను నేటికి ఆచరించదగినటువంటి గొప్ప నైతికతా సూత్రం ఈ యొక్క అంశంలో దాగి ఉంది. జాగ్రత్తగా ఆలోచించి మనం ఏం చేస్తే ఇతరులు బాధపడతారో వారి పట్ల మనం అలా చేయకుండా ఉండటమే అన్ని ధర్మాల యొక్క సారం అనే విషయాన్ని మన మనస్సుల్లో జీర్ణించుకునేలాగా ఉంచుకోవాలి. కేవలం సుభాషితాలు పలకడం, నేర్చుకోవడం, 4 మార్కులు సంపాదించుకోవడం కాదు. రామాయణంలో సీతమ్మ చెప్పినటువంటి ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే మన జీవితం కూడాను సఫలమవుతుంది. సంస్కృత శ్లోకాలు 4 మార్కుల కోసం కాదు, 4 మార్పుల కోసం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలి. చూశారుగా, రమణీయమైన సంస్కృత సుభాషితాలలో కమనీయమైన భావాలున్నాయి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.